ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఎందుకంటే నిన్న శనివారం రోజు అమెరికా అధ్యక్షుడికి 2026 గాను నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అని ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన జరిగి 24 గంటల గడవక ముందే ట్రంప్ తన పని తాను చేసేసాడు. ఇరాన్ పై పూర్తిగా దాడి చేసి అణు కేంద్రాలను అయితే నాశనం చేశాడు. అది కూడా B2 స్పిరిట్ బాంబులతో ఈ బంకర్ బస్టర్ బాంబులను అయితే ఉపయోగించాడు. ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి చర్య. ఇలాంటి చర్య చేసినటువంటి వ్యక్తిని పాకిస్తాన్ పొగిడింది. ఇప్పుడు ఇస్లాం దేశాలన్నీ కూడా పాకిస్తాన్ పై గట్టిగా పగబట్టేశాయి. అంతేకాకుండా తిట్టిపోస్తున్నాయి. నీకు సిగ్గు శరమ ఉందా లేదా? భారత్ నీ యొక్క ఆలోచించిందో లేకపోతే యుద్ధమే వద్దనుకుందో తెలియదు కానీ తను కాల్పులు విరమణ చేస్తే నువ్వు ఇప్పటి వరకు అమెరికా ట్రంప్ చెప్పినట్లుగా విన్నావు, అమెరికా అంత పాడావు, సరే పాడింది ఏదో పాడావు, ఇప్పుడు ఇరాన్ పై దాడి చేసింది ఏం చేస్తావు? ఇప్పుడు పాకిస్తాన్ లోనే అసలు ప్రతిపక్షాలు కాదు అధికార పక్షంలోనే మల్లకొల్లాలు. ఇరాన్ కి సపోర్ట్ చేద్దామా, అమెరికాకి సపోర్ట్ చేద్దామా? ఇప్పటి వరకు అమెరికాకు మాట్లాడి ఇప్పుడు ఇరాన్ పై మాట్లాడితే ఏంటి పరిస్థితి? ఇరాన్ ప్రజలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ ని నమ్మడం లేదు. నీ అంత చెత్త దరిద్రమైనటువంటి దేశం ఇంకోటి ఉండదు, మీరు మా గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదని ఇరాన్ ప్రజలు తిట్టిపోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఏదో నామకే వాస్తే అన్నట్ల అమెరికానైతే విమర్శించింది. ఏమని? ఈ దాడులు కరెక్ట్ కాదు, ఈ దాడులు మేము ఖండిస్తున్నాం, ఇరు దేశాలు దౌత్యపరంగా మాట్లాడుకొని కాల్పుల విరమణ జరుపుకోవాలి అన్న విధంగా ఏదో నామమాత్రంగా మాట్లాడింది. ఈ నామమాత్రంగా మాట్లాడినటువంటి మాటలు ఇరాన్కి రుచించలేదు. చాలా ముస్లిం దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ ని ఎండగడుతున్నాయి. అమెరికాని పొగిడేవు కదా, అమెరికాకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి కదా, మరి ఇప్పుడు ఇలాంటి దాడులు చేసినటువంటి వ్యక్తికైనా ఇవ్వాలి అంటూ ఇప్పుడు పాకిస్తాన్ అయితే ఎండగట్టేస్తున్నాయి. ముస్లిం దేశాలతో పాటు స్వపక్షంలో కూడా చాలా మంది అక్కడ విమర్శిస్తున్నారు. ఇక ఈ ఆసిఫ్ మునీర్ మొన్న అమెరికా వెళ్లి భోజనం చేసి వచ్చాడు కదా, విందు కోసం పెద్ద గొప్పలు చెప్పుకొని వచ్చాడు కదా, ఇప్పుడు వీడేమొచ్చేసి మళ్ళీ దాక్కున్నాడు. ఏం చెప్పాలో అర్థం కాక. పైగా అక్కడ ఈ చేసుకున్నట్టు ఒప్పందం ఏంటంటే పాకిస్తాన్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి 2 ఎయిర్ బేస్ల్ని అమెరికా వాడుకుంటానన్నది. ఇప్పుడు అవి వాడుకుంటే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అది వాడుకుంటది. అంటే ఇప్పుడు నువ్వు అమెరికాకి సపోర్ట్ చేసినట్లే. అలా అయితే ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్ ఇంకా పాకిస్తాన్ ని ఇంకా ఎండగట్టేస్తుంది, ఇంకా పాకిస్తాన్ పై దాడులు చేస్తుంది. ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ కి ఇరాన్ కి మధ్య స్నేహ సంబంధాలు చిగురిస్తున్నాయి. ఇంతకుముందు ఈ 2 దేశాలు కూడా దెబ్బలాడుకున్నాయి. ఇప్పుడే ఇంకా స్నేహ సంబంధాలు చిగురిస్తున్నాయి అన్న సమయంలో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ యుద్ధంలో అమెరికా ఏదో చేసేసింది, మాకు చాలా వరకు న్యాయం చేసింది, IMF తో మాట్లాడి నిధులు ఇప్పించింది, అలాగే మా మధ్య కాల్పుల విరమణ చేసింది అని గొప్పలు చెప్పుకొని అక్కడతో ఆపకుండా విందుకు పిలిచారని పొందుకు పిలిచారని పరిగెట్టెళ్ళింది. చివరికి ఏమైంది? ఆ 900 కిలోమీటర్ల సరిహద్దునిచ్చి వచ్చేసింది. ఇప్పుడు పాకిస్తాన్లోనూ తనకి శత్రువులే, అలాగే విమర్శల పాలైపోతుంది. ముస్లిం దేశాల దగ్గర విమర్శల పాలైపోతుంది. ఇప్పుడు అమెరికా దగ్గర కూడా అదేం చేయలేదు. ఇప్పుడు అమెరికా కూడా రేపు శత్రువు అయిపోతుంది. రేపు యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా కూడా పాకిస్తాన్కి ఏం చేయాలి అదే చేస్తుంది. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ట్రంప్ గాడు ₹1 విదేల్చడం పక్కన పెడితే మొత్తం డబ్బులన్నీ వసూలు చేస్తాడు. వాడు ఫక్తు వ్యాపారాడు, వాడు డబ్బులు తప్ప ఇంకోటి ఉండవాడికి.